హలో, మా మిత్రులైనటువంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా మా సహ ఉపాధ్యాయులే, మాతో పాటు పనిచేసినట్టు వాళ్ళు. అలాగే ప్రస్తుతం ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ప్రియాతిప్రియమైనటువంటి మరి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ మీరు సమావేశమై మమ్మల్ని అక్కడ ఆహ్వానించినందుకు మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 43 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు చేయొద్దండి. 43 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు మీరు పుట్టి ఉండరు. 45 ఇయర్స్ దాటలేదంటే నేను ఈ స్కూల్కి ఈ ఊరికి వచ్చినప్పుడు మీరు పుట్టి ఉండరు. అంటే అక్కడ ఉన్నప్పుడు, అక్కడ స్కూల్ ఉన్నప్పుడు వచ్చాను. నేను వచ్చిన తర్వాతనే ఇక్కడ స్థలం కొనటం, స్కూల్ బిల్డింగ్ కట్టడం, మొక్కలు నాటడం, దీని డెవలప్మెంట్ ఇవన్నీ కూడా 13 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేశాను. 97 వరకు వర్క్ చేశాను. కనుక ఈ పాఠశాల ఈ బిల్డింగ్లు కట్టకముందు ఇదంతా గార్డెన్ ఉండేది. చాలా విచిత్రమైన మంచి మంచి మొక్కలు ఉండేవి, పెద్ద పెద్ద మొక్కలు. ఆ గార్డెను అవన్నీ చూస్తే ఏ జిల్లా ఆఫీసర్ వచ్చినా ఇది ఆశ్రమ పాఠశాల అని ఒక ముద్ర పడిపోయింది. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే 7 గంటలకు ఉదయం పిల్లల్ని ట్యూషన్ స్టార్ట్ అయితే సాయంకాలం మళ్ళీ 7:30 గంటల వరకు ట్యూషన్ ఉండేది. అంటే ఆశ్రమ పాఠశాలలో ఎలాగైతే కార్యక్రమం నిర్వహించేవాళ్ళమో అలా నిర్వహించాం. అంటే బిడ్డలు పుట్టినప్పుడు మీరు పిల్లలు వాళ్ళని ఎంత ముద్దుగా పెంచుకుంటారు, ఎంత శ్రద్ధగా పెంచుకుంటారు. ఆ బిడ్డకి ఏం కావాలో, ఆ బిడ్డలో ఏం చూస్తే మీరు సంతోషపడతారో, ఎంత కింద పడితే ఏం దెబ్బ తగిలిద్దో అన్నట్టుగా ఆ బిడ్డను పెంచుకుంటారు కదా. అలాగే ఈ పాఠశాల స్టార్టింగ్లో మరి ఒట్టి భూమి మీద ఒక 4 గదులు కట్టి హై స్కూల్ స్టార్ట్ చేస్తే మరి ఇంతవరకు మరి ఈ అభివృద్ధి జరిగిందంటే మరి మీరు మరి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కృషి చేసి ఈ పాఠశాలను మరి ఒక పేరు, ఒక ప్రఖ్యాతి వచ్చేటట్టు చూడగలిగారు. మరి అలాంటి పాఠశాలలో చదువుకున్నటువంటి మీరు మరి మంచి క్రమశిక్షణతో ఉండి మీరు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ గ్రామానికి మరి చేయగలిగిన సహాయం చేస్తూ మీరంతా కలిసి ఈరోజు ఉండటానికి మరి లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఈ 100 మందో 50 మందో కలిసి ఇక్కడ ఉండటానికి మీరు లక్షలు ఖర్చు పెట్టుంటారు. దేనికి? స్నేహాన్ని, అందరూ కలిసి ఉండటానికి, అందరూ కలిసి మాట్లాడుకోవటానికి, మనం చదువుకున్న పాఠశాలని చూసి సంతోషపడటానికి, మన చదువు చెప్పిన ఉపాధ్యాయుని గుర్తించి వారిని తగు విధంగా మనం సన్మానం చేసుకునే మంచి ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేశారు. అలాంటి మంచి స్వభావం మీకు కలిగినందుకు మిమ్మల్ని ప్రోద్బలం చేసినట్టు కొంతమంది మీలో ఉన్న కొంతమంది వ్యక్తులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది మరి ఇందాక మన మాస్టారు జంజాల పాపయ్య శాస్త్రి గారి పాట పద్యం పాడాడు కదా. నేను ఏసీ కాలేజీలో చదవటానికి చేరినప్పుడు మొట్టమొదట ఇంటర్మీడియట్లో అక్కడ మొట్టమొదట పోయినప్పుడు తెలుగు క్లాస్కి పాపయ్య శాస్త్రి గారు వచ్చారు. మొట్టమొదటి చేరినప్పుడు ఏం చేస్తారు, పేర్లన్నీ అడుగుతారు కదా. అందరిని పేర్లు అడిగారు. నా దగ్గరకు వచ్చి నేను కూడా చెప్పాను, నా పేరు పాపయ్య అని. ఒరే, నా పోటీకి వచ్చావా నువ్వు అని అన్నాడు. ఆయన మరి పాఠశాలను గురించి ఒక చిన్న 4 వాక్యాలు చెప్తాను, ఎక్కువ చెప్పలేను. ఇది వెలుగుల పూల తోట, ఇది చదువుల రాజబాట, ఇది చదువులు వెదజల్లడి పదిలమైన పసిడి కోట, ఇది చదువుల దోయులుగుల తోట, ఇది చదువుల రాజబాట అని పాపయ్య శాస్త్రి గారు నా 2 పద్యాలు. అలాగే మరి ప్రకృతిలో ఉన్నటువంటి తారతమ్యాలను గురించి ఇందాక ఒక మాస్టర్ గారు చెప్పాడు, దాశరథి గారు అని. దాశరథి గారు ఆయన కూడా పెద్ద కవి. ఆయన కూడా ఒక సినిమా పాట రాశాడు. ఆయన పేరు వచ్చేలాగా అది గుర్తొచ్చింది నాకు. అది చెప్దామనికి
చాలా విషయాలు చెప్పాలా రాసుకున్నా కానీ వచ్చేటప్పుడు హడావిడిగా మర్చిపోయి వచ్చేసి కారు వచ్చేసరికి హడావిడిగా మర్చిపోయి అది పక్కన పెట్టి వచ్చేసారు. అందుకని ఇప్పుడు దాశరథి గారు రాసిన పాట దాని 4 మాటలు పాడతా. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన వడివి మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? నిండు మించిన కన్నెలందరూ మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? ఇంకా ఉందిలే కొంచెం ఉంది కానీ ఇంతవరకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.